ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామ ఆరాధ్య దేవత శ్రీ శ్యామలాంబ సమేత భోగమల్లేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో అమ్మవారికి లక్ష చామంతి మరియు లక్ష పెన్నుల పూజా కార్యక్రమం అత్యంత కమనీయంగా నిర్వహించారు. నిజానికి అమ్మవారికి ఈ లక్ష పువ్వులు లక్ష పెన్నులతో అభిషేకం నిర్వహించి తర్వాత ఈ పెన్నులు పుష్పాలు విద్యార్థులకు అందజేస్తారు. రాబోయే 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన విద్యార్థులకు అందజేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇలా అమ్మవారి సన్నిధిలో పెన్ను అందుకున్న విద్యార్థులు ఖచ్చితంగా మంచి ఉత్తీర్ణత పొందుతారని ఎంతో విశ్వాసంతో విద్యార్థులు అర్చక స్వాములు సైతం తెలియజేస్తున్నారు. లోక కళ్యాణార్థం ప్రజలు బాగుండాలి, పశుపక్షాదులు బాగుండాలని ఏడాది పొడుగునా శ్రీ కొత్తలంక గ్రామంలో గల శ్యామలాంబ సమేత భోగమల్లేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అర్చకులు బాబు శర్మ మంత్రోచ్చారాల నడుమ కొల్లపు వీర వెంకట సత్యనారాయణమూర్తి, శ్రీమతి సునీత, చార్మిక, హృతిక, వెంకట సూర్య సుభాష్ యాజమాన్యం కార్యక్రమం ఈ యొక్క విశేషాలు వివరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ శర్మ మాట్లాడుతూ విద్యారంగంలో విద్యార్థులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు విద్యార్థులకు పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఈ పెన్నులు కోనసీమ ప్రాంతంలో గల విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో కొత్తలంక గ్రామంగా వెలసినటువంటి శ్రీ శ్యామలాంబ భోగమల్లేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ గ్రామానికి నవద్వీపం అనేటువంటి పేరు. నవ అనగా కొత్త, ద్వీపం అంటే లంకగా. అంతేకాకుండా కుంతీదేవి కొంతకాలం నివాసం ఉండడం కుంతీ లంకగా నేటి కొత్త లంకగా మారినటువంటి ఈ గ్రామానికి ప్రధానమైనటువంటి దేవానాంచ హరశ్రేష్టం పరమేశ్వరుడిగా వెలిగినటువంటి భోగమల్లేశ్వర లింగం, పక్కన శ్యామలాంబగా దివ్యమైనటువంటి అనుగ్రహం కలగజేసేటువంటి మాతకి మాఘమాసంలో పాడ్యములగాయత 9 రోజులు కూడా శ్యామల నవరాత్రి ఉత్సవాలు చేస్తూ మొట్టమొదటి రోజున రాజాశ్యామల యొక్క ఆరాధన కైంకర్యాన్ని, అలాగే 9 రోజుల్లో 4వ రోజు శ్యామలా సంబంధమైనటువంటి ఈ శారికా శ్యామల కొత్తలంక గ్రామంలో శారికా శ్యామలాంబగా ఉంటుంది. 5వ రోజు వీణాశ్యామలగా మొత్తం ప్రపంచం మొత్తం మీద సరస్వతి అవతార స్వరూపం మాఘమాసంలో శ్రీపంచమి. ఆ రోజు అనంతమైనటువంటి ఆరాధన చేసి పిల్లలందరికీ కూడా చదువు పండుగ, విద్యా కానుకగా పిల్లలందరికీ పెన్నలు పంచిపెట్టాలనే సత్సంకల్పంతో విశేష కళ సమర్పణ అమ్మవారికి సమర్పించేసి ప్రతి పిల్లలకి కూడా ఈ అమ్మవారి అనుగ్రహం పెన్నల ద్వారా అందజేస్తూ ఈ దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల మన పిల్లలు భావితరాలకి మన ప్రాంతాన్ని ఉన్నత స్థానంలో నడిపించే భావితరం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మన హైందవ ధర్మం ద్వారా, ధార్మిక వ్యవస్థ ద్వారా ప్రతి పిల్లలకి దేవాలయ వ్యవస్థని సంక్రమించడానికి, ఆపాదన చేయడానికి సంకల్పం చేసి ఉన్నాం.